వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కోంపల్లిలోని జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సుభాషిణి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ పైన ఒక అవేర్నెస్ వచ్చింది. సో మేము వచ్చేసేసి ఆయిల్స్ బదులు వంటలు చేసేటప్పుడు నెయ్యితో చేసుకున్న వంటలు తింటే మా బోన్ అనేది స్ట్రెంత్గా మారుతుంది, ముఖ్యంగా మోకాల నొప్పులు నడుము నొప్పులు రావని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగానే మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే నెయ్యితో చేసిన వంటలు తినాలా? అది ఆవు నెయ్యి కావచ్చు, లేదంటే బఫెలో నెయ్యి కావచ్చు. నవీన్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఎస్, రకరకాల ఆయిల్స్ వచ్చేసాయి అండ్ రుచి కోసం టేస్ట్ బాగుండాలి అని ఒక స్పూన్కి బదులు 2-3 స్పూన్లు వేసేసుకుని డబల్ ఆయిల్ అంటారు మేము, బయటికి వెళ్తానే దోశ అన్న కూడా డబల్ ఆయిల్ ఏంటి అంటారు. డీప్ ఫ్రైడ్ అన్ని టేస్ట్ కోసం అందరూ తిని కొన్ని సమస్యలు రోగాలకి గురవుతున్నారు. అండ్ ఎస్, ఘీ ఇస్ మచ్ బెటర్ దాన్ ఆయిల్ ఆర్ బెస్ట్. అది కూడా ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకుంటే మనకి మంచిది. ఇట్స్ అ గుడ్ ఫ్యాక్ట్. ఓకే నవీన్ గారు, ఘీ మంచిదని అడిగారు కదా. ఘీ మాత్రమే కాకుండా మన బోన్స్, నడు నొప్పులు రాకూడదు, మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే ప్రాపర్గా గుడ్ లీఫీ వెజిటబుల్స్, మంచి ఫ్రూట్స్ అండ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం, వైటమిన్ D3, మెగ్నీషియం, ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్ ప్యాకేజ్ లాగా మన వెల్ బీయింగ్కి చాలా మంచిది. ఓకే మ్యామ్, వీటి గురించి ఒక్కసారి అంటే ఏ ఫుడ్లలో మనకు మీరు చెప్పిన ఇవన్నీ ప్యాకేజ్, హోల్ ప్యాకేజ్ దొరుకుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో అంటే ఎట్లాంటి బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? గారు, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు మనం డైరీ ప్రోడక్ట్స్ అంటాం. మనం మంచిగా పాలు, పనీర్ లాంటి ప్రోడక్ట్స్, బటర్ మిల్క్, ఇవన్నీ తీసుకుంటే మన బోన్ డెన్సిటీ బాగుంటుంది. లైక్ వైజ్ ఫ్రూట్స్ అంటాం. ఫ్రూట్స్లో కూడా ఎర్లీ మార్నింగ్ చక్కగా ఆరెంజ్ జ్యూస్ తాగితే దాని కాల్షియం అబ్జార్ప్షన్ బాగుంటుంది. అండ్ ఈ మధ్య ఫ్రూట్స్ అంటే అందరూ అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ అని అంటున్నారు కదా. కాస్ట్లీగా ఉన్నవైతే మంచిగా కాస్ట్లీ, అది ఎక్కువ మందికి బెనిఫిట్ ఇస్తుంది అనుకుంటారు. కానీ సింపుల్ మన బనానా ఉంది కదా, అట్టిపండు, దాంట్లో ఇట్స్ హై ఇన్ మెగ్నీషియం. అండ్ అట్టిపండు కన్జ్యూమ్ చేసుకుంటే అది కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనకు తెలుసు, మన గోంగూర, పాలకూర, ఇవన్నీ కూడా మనకి బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి, కాల్షియం, వైటమిన్ D అబ్జార్ప్షన్కి చాలా హెల్ప్ఫుల్. అలాగే నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు మఖానా వినే ఉంటారు కదా. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సో ఇంపార్టెంట్గా ఇవి మనం డైలీ పాటించి తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే చాలా మంది అంటుంటారు మ్యామ్, మేము చాలా మంది వీడియోస్ కూడా విన్నాం మేడం, ఇవన్నీ మేము కన్జ్యూమ్ చేసాము, ఇవన్నీ తీసుకున్నాము, అయినా కూడా మాకు ఈ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తగ్గలేదు, ఎన్నో హాస్పిటల్స్ కూడా వెళ్ళాము, అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము, సర్జరీ పడుతుంది మోకాలకి అన్నారు. సో నేనేంటంటే ఆఫ్ ది రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు మీ కింద పేషెంట్స్ని కొద్దిమందిని మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడా, ఏంటి బాబాయ్ గారు, ఏంటి ఇక్కడికి వచ్చారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, లేదు నాకు 4th స్టేజ్ అన్నారు, సర్జరీ పడుతుంది అన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని థెరపీస్ చేయించారు, ఆయిల్ మసాజ్ చేశారు, దాని తర్వాత నాకు కొంచెం ఇప్పుడు రిలీఫ్గా ఉంది అంటున్నాడు ఆయన. అంటే సర్జరీ వరకు వెళ్ళే పేషెంట్ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్తో మనం రిలీఫ్ పొందొచ్చా అండి? తప్పకుండా నవీన్ గారు, నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్తో, వెరీ కామన్ ఎగ్జాంపుల్ నేను ఆ పేషెంట్స్తో చెప్తూ ఉంటాను, మీకు అలాగే చెప్తాను. వాట్ ఐ బిలీవ్ ఇస్, ఇప్పుడు మీరు నేను చక్కగా ఒక గ్లాస్లో పపాయా జ్యూస్ కానీ వాటర్ మెలన్ జ్యూస్ కానీ తీసుకున్నాం. జ్యూస్ ఫినిష్ అయిపోయాక మన స్ట్రా చూసామనుకుని దాంట్లో అక్కడక్కడ కొన్ని పార్టికల్స్ అనేవి స్టక్ అయి ఉండిపోతాయి. అలాగే ఎనీథింగ్, అది మన హెయిర్ అవనివ్వండి, స్కిన్, బోన్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ గట్. మన జఠరాగ్ని బాగుంది అంటే మన మెటబాలిజం బాగుంటుంది. మన మెటబాలిజం బాగుంది అంటే మనం తింటున్న, తాగుతున్న ఐటమ్స్ నుంచి ప్రాపర్గా అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. ఓకే, నా ప్రాపర్ అబ్జార్ప్షన్ జరిగింది అంటే న్యూట్రిషన్ అందుతుంది. న్యూట్రిషన్ అందింది అంటే మనకి ఆరోగ్యం ఉంటుంది. దీనికి మేము దేంతో లింక్ చేస్తామంటే పంచకర్మ. దీర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్. పంచ అంటే 5 ప్రాసెసెస్: వమన, విరేచన, నస్య, బస్తి, రక్తమోక్షణ. సో మన దగ్గర ఆయుర్వేదంలోనే పంచకర్మ అని
ఒక అద్భుతమైన ప్రాసెస్ ఉంది. వమన విరేచన బస్తి నస్య రక్తమోక్షణ. ఓకే. అలాగే వాత పిత్త కఫ అని మాట్లాడాను కదా అండి. మన బాడీలోని ఎక్కడైనా పెయిన్ ఉన్నా, శూలం, ఇన్ఫ్లమేషన్, ఈ అన్నిటికీ కారణం వాతం. అండ్ ఎక్సెస్ వాతాన్ని శమనం అంటే తగ్గించడం కోసం ఒక అద్భుతమైన ప్రాసెస్ అనేది బస్తి. పాతకాలంలోని ఎనీమాతో రిలేట్ చేసేవాడు కదండి, అలా ఇదొక పంచకర్మ ప్రాసెస్. మా దగ్గర ఎక్సెసివ్ పెయిన్స్తో వచ్చిన వాళ్ళకి మంచిగా ఈ బస్తీ ప్రక్రియ చేస్తామండి. ట్రస్ట్ మీ 80 to 85% పెయిన్స్ అనేవి పోతాయి. సూపర్. అంటే ఏ ఏజ్ మ్యామ్ ఇది? ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు హైయెస్ట్ ఏజ్ అంటే ఇక్కడ మన దగ్గరికి ఏ ఏజ్ వాళ్ళు వచ్చి ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గించుకున్నారండి? మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి సర్జరీ అనేక వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ అవగాహన, అవేర్నెస్ వచ్చేసి మ్యామ్ ఎక్సెసివ్ డ్రైవింగ్ చేస్తున్నాం, లో బ్యాక్ ఏక్ ఉందని కూడా వస్తున్నారు. సో ఈ మధ్య వైడ్గా అందరూ అవేర్ అయ్యి వస్తున్నారు మా దగ్గర. బట్ మీరు అన్నట్టు సర్జరీ చెప్పి వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. సో నేనేం చెప్పబోతున్నానంటే, వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొసీజర్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. మీరు కరెక్ట్ టైంకి మా దగ్గరికి వచ్చి ప్రాపర్గా అది సింపుల్ ఒక మసాజ్ అవనివ్వండి, అభ్యంగం అవనివ్వండి, దాంతో తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ దేర్ ఆర్ సమ్ ప్రాసెసెస్ కాల్డ్ విరేచన కదా, దాని తర్వాత బస్తి. అలా వీ హ్యావ్ అ కస్టమైజ్డ్ ప్లాన్ ఫర్ పేషెంట్ టు పేషెంట్ అండ్ ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్. ఓకే. అంటే ఇప్పుడు 60, 70, 80 ఇట్లా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? వీళ్ళకి తగ్గుతాయి, వీళ్ళకి తగ్గదని అట్లా ఏజ్ వాళ్ళు హైయెస్ట్ ఉన్నారండి? నవీన్ గారు, మా దగ్గర 70, 75 ఏజ్కి వచ్చిన ఆయనకు కూడా రిలీఫ్ ఉంది. అండ్ వన్స్ అగైన్ వెన్ ఐ సే రిలీఫ్ అంటే అది పూర్తిగా తగ్గిన వాళ్ళు ఉంటారు. అండ్ 1 to 10 స్కోర్ నుంచి వాళ్ళు 7, 8కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏజ్తో పాటు మన బాడీలో వేర్ అండ్ టేర్ అయ్యి బోన్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి. సో ఇమీడియట్గా వాళ్ళు 16 years బ్యాక్ ఎలా వెళ్ళిపోలేరు. బట్ దే కెన్ లీడ్ అ సాటిస్ఫాక్టరీ లైఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా పాపం ఎక్స్పెక్ట్ చేసేది అదే మేము, ఏంటంటే మనం మళ్ళీ ఏదో 70 ఏళ్లలో మళ్ళీ మా మోకాలు వచ్చేసేసి, అంటే వాళ్ళ వయసు 70 ఉండి మళ్ళీ మోకాలు 20 ఏళ్ళకి వెళ్ళదుగా. సో ఫర్దర్ డీజనరేషన్ అవ్వకుండా కాపాడతాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఓవర్ వెయిట్. మన బాడీ ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ అంతా తట్టుకునేది మన హిప్ జాయింట్. అక్కడి నుంచి మన మోకాలు, మళ్ళీ మోకాలు అరిగిపోయి ప్రాబ్లమ్స్ వచ్చాక అందరూ ఫీట్, కాళ్ళ నొప్పులు అని వస్తారు. సో ఇదంతా ఇంటర్లింక్డ్. మనం ఏం తింటున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి, మన బాడీ గట్. ఇప్పుడు ఇందాక చెప్పిన బస్తీ ఉంది కదా, అర్థ చికిత్స అంటారు. అంటే అది రోగం వచ్చాకనే వచ్చి చేయించుకోరు. చాలా మంది మామూలుగానే ఇయర్లీ వన్స్ వచ్చి మ్యామ్ ముझे గట్ క్లీన్ करवाना है అని చేసుకుంటారు. గట్టే క్లీన్ ఉంది అనుకోండి, రోగాలు ఎలా వస్తాయి? నిజమే మ్యామ్, మన సెకండ్ బ్రెయిన్ అంటుంటారు కదా గట్ ని. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఆయుర్వేద, వేర్ మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రాసెసెస్ ద్వారా ఒక రీస్టార్ట్ బటన్ నొక్కినట్టు మీరు బాడీ మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది బాడీ. ఓకే. ఎస్, ఇది మొత్తం మీద ఏంటంటే ముందుగా మనకి మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ అనేది సరిగా పెట్టుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉండాలి. ఏదో టేస్ట్ కోసం అని చెప్పేసి ఎక్కువ మోతాదులో మీరు ఆయిల్స్ తిన్నారంటే మాత్రం అది మీ మోకాళ్ళకి, బోన్స్కే కాదు, మీ హార్ట్కి కూడా మంచిది కాదు. సో ఇది మొత్తం మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా మేడంని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మీరు ఈ వెల్నెస్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.